నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. అభివృద్ధి అంటే ఈ రెండేళ్ల కూటమి పాలనలో తుని శాసనసభ్యురాలు చేసి చూపించారని తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతనీడి అబ్బాయి అన్నారు. తుని కూటమి కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన అబ్బాయి ఈ రెండేళ్లలో నియోజకవర్గంలో 295 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేపట్టి సరికొత్త రికార్డు సృష్టించారన్నారు. ఇది వాస్తవమో కాదో ప్రభుత్వ రికార్డులు చెబుతాయని, లేదంటే స్నేహపూరిత వాతావరణంలో ముఖాముఖి మాట్లాడటానికైనా తాము సిద్ధమని అబ్బాయి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ప్రజల బాటలో నడుస్తూ ప్రగతికి బాటలు పరుస్తున్నారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు చోటివ్వకుండా సుపరిపాలకురాలిగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే వివక్షత లేని హుందా రాజకీయాలు ఆదర్శనీయమన్నారు. అక్రమ కేసుల ఊసే లేదని, తప్పు చేస్తే విపక్షమైన స్వపక్షమైన చర్యలుంటాయని చింతనీడి అబ్బాయి స్పష్టం చేశారు. అంతేగాని రాజకీయ ప్రతీకార చర్యలు యనమల డిక్షనరీలో కనబడవన్నారు. నిన్న జరిగినటువంటి రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి దాడిశెట్టి రాజా గారు ప్రెస్ మీట్ ఇస్తూ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరగలేదు, రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల అభివృద్ధి ఏంటి, ఏం జరిగిందనేసి రాష్ట్ర ప్రజలకే కాకుండా నియోజకవర్గ ప్రజలకు కూడా మీరు వివరించి చెప్పాలనేసి నేను అనడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున కూటమి నాయకులందరం కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజా గారు కావనివ్వండి, ఈ తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కావనివ్వండి, అన్ని పార్టీ సభ్యులు కావనివ్వండి, మేము వివరించి చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి గౌరవనీయులు శాసనసభ్యులు యనమల దివ్య గారు ఈ తుని నియోజకవర్గంలో గతంలో కంటే ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఉండే ప్రజలు ఈ తుని నియోజకవర్గంలో ప్రశాంతత ఉండాలి, మంచి అభివృద్ధి జరగాలి, ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలి, అలాగే గ్రామాల్లో కూడా ఎవరు వ్యాపారాలు చేసుకుంటూ ఎవరికాలు స్వేచ్ఛగా జీవించే అవకాశం రావాలి, అలాగే ఎవరు భూమి అయితే ఉందో ఎవరు భూములు అయితే ఉన్నారో వాళ్ళకి సొంత హక్కుదారులుగా కబ్జాలకు గురి కాకుండా వేరే వేరే రకాలుగా వెళ్ళిపోకుండా మంచి ప్రభుత్వం రావాలి. అది పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నరేంద్ర మోదీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రావాలన్న ఉద్దేశంతో, అలాగే తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడి గారు పెద్ద కుమార్తె గారు అయినటువంటి యనమల దివ్య గారిని గెలిపించినట్లయితే రామకృష్ణుడి గారి మనస్తత్వం ఎంత ప్రశాంతమైనది, ఆయన ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవరిని నొప్పించడం కానీ, ఎవరిని పల్లెత ముక్క అన్నం కానీ, ఏ విధమైన ఆటంకాలు సృష్టించడం కానీ, ఏ వ్యాపారస్తులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రామకృష్ణుడి గారు అన్న ఉద్దేశంతో ఆయన తాలూకా వాళ్ళ పెద్దమ్మాయి గారు దివ్య గారిని గెలిపిస్తే మన తుని నియోజకవర్గంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మంచి పనులు జరుగుతాయన్న ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఇచ్చి కూటమి ప్రభుత్వం తరఫున గెలిపించినటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ కూడా మీ మీడియా తరఫున ముందుగా అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు వాళ్ళకి తెలియపరుస్తున్నాం. ఇందులో భాగంగా కోటనందూరు మండలం కానీ, తొండంగి మండలం కానీ, తుని మండలం కానీ, తుని పట్టణం, ఇది మన నియోజకవర్గం. టోటల్గా చూసుకుంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీములు సూపర్ 6లో భాగంగా అన్నీ కూడా అమలు చేస్తున్నారు. ఆ రోజున ఉన్నటువంటి గవర్నమెంట్లో తల్లికి వందనంలో ఏ ఇంటిలో అయినా ఒక్క బిడ్డకి మాత్రమే మీరు ఇస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ ఇంటిలో ఎంతమంది అయితే పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వర్తిస్తుందన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే ఎందుకు చెప్తున్నామంటే మీరు సంక్షేమం రెట్టింపు అని నేను అన్నారు కాబట్టి ఇది రెట్టింపు కాదా అని కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 2019లో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే మీరు వచ్చిన తర్వాత ఒకేసారి పెంచకుండా 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు చొప్పున మీరు 1000 రూపాయలు 5 సంవత్సరాల్లో పెంచారు. కానీ అది 2000 చేస్తే ఈ రోజును చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేము వస్తే 4000 రూపాయలు ఒకేసారి ఇస్తామని చెప్పి వచ్చిన మరుక్షణం
4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. అలాగే అన్ని గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు, లేకపోతే అన్నదాత సుఖీభావ అవ్వచ్చు, మీరు ఆ రోజున తక్కువ ఇస్తే ఇవ్వాలి, అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తున్నారు. ఇది రెట్టింపు కార్యక్రమం. ఇంకా ఒకరు సూపర్ 6లో భాగంగా చేసుకుంటూ వెళ్తున్నారు, అవి జరుగుతాయి కూడా. అలాగే కొత్త పెన్షన్లు ఈ రోజున అన్నీ కూడా ఆన్లైన్ ఓపెన్ అయింది. కొత్త పెన్షన్లు ఎవరైతే ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో కూడా ఇంకా గవర్నమెంట్ పెట్టుకోమని జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గంలో కూడా తుని మండలాన్ని చూసుకుంటే మీ 2 సంవత్సరాల్లో యనమల దివ్య గారు వచ్చిన తర్వాత గత మీ గవర్నమెంట్లో చూసుకుంటే తుని మండలంలో మీరు ఖర్చు పెట్టింది 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు. సంక్షేమం అలా పక్కన పెడితే ఇది అభివృద్ధికి వస్తే మరి ఈ గవర్నమెంట్లో చూసుకుంటే 94,27 లక్షల తుని మండలంలో సీసీ రోడ్లు గాను, లేకపోతే రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు వర్షం వచ్చినా ఎండ ఎక్కువ ఉన్నా మరి ఎరువులు దాచుకోవడానికి కానీ షెడ్లు ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి రైతుకి కూడా అవసరమైన రైతుకి షెడ్లు నిర్మించడం జరిగింది. 2 లక్షల రూపాయలు. ఒక్క రైతు దగ్గర కూడా ₹1 తీసుకోకుండా కూటమి ప్రభుత్వం ఫ్రీగా రైతులకు షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత గవర్నమెంట్లో చూసుకుంటే ఎక్కడా ఒక్క సిమెంట్ రోడ్ వేసిన దాఖలాలు లేవు. మీరే ఆలోచించండి, గుండెల మీద చేసుకొని మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ గవర్నమెంట్లో ఈ 2 సంవత్సరాలు చూసుకుంటే యనమల దివ్య గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఈ రోజుకి ₹1 నుంచి మామూలుగా 2,000 ఓట్లు ఉన్న గ్రామం చూసుకుంటే సీసీ రోడ్లకే ప్రత్యేకంగా ఈ షెడ్లు ఇవన్నీ కాకుండా ₹1,20,00,000 ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది. సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఈ రోజున చూద్దామంటే మట్టి రోడ్డు కనపడే పరిస్థితి లేదు. ఇంకా ఎక్కడో అరకొర కొన్ని గ్రామాల్లో తప్ప సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. అలాగే షెడ్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా తుని మండలంలో చూసుకుంటే ఈ గవర్నమెంట్ ఇచ్చే ఆ స్కీములు కాకుండా 94 కోట్ల రూపాయలు ఈ రోజున ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం. రామరాజు ఆనకట్టుకు 36 లక్షల రూపాయలు. అలాగే తొండంగి మండలంలో ఆ రోజున 3 లక్షలు ఇచ్చినప్పుడు కానీ, తర్వాత 5 లక్షలు పెంచినప్పుడు కానీ, తర్వాత 10 లక్షలు పెంచినప్పుడు కానీ కొంతమంది రైతులు పొలాలు ఇచ్చి, కొంతమంది రైతులు ఎవరైతే ఇంకా సరిపోలేదని ఉన్నారో ఆ రైతులు కూడా వదిలేయకుండా వాళ్ళని బలవంతంతో పోలీసులతో కానీ గవర్నమెంట్తో కానీ వారిని ఆ పొలాలు లాక్కోకుండా యనమల రామకృష్ణుడు గారు ఆయన మనస్తత్వాన్ని బట్టి ఈ రోజున గవర్నమెంట్తో కానీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎకరాని 18 లక్షల రూపాయల చొప్పున ఇచ్చి ఈ రోజున 1,143 మందికి 160 కోట్ల రూపాయలు ఇప్పించడం జరుగుతుంది. ఇది కాదా అభివృద్ధి? ఇది కాదా రైతును ఆదుకోవడం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అలాగే మత్స్యకారులు ఒక్కొక్క కుటుంబానికి 4,95,00,000 అంటే మెయిన్గా చేసి, అలాగే పంప ఆనకట్టు నుండి తొండంగి మండల దిగువ గ్రామాలకి సుమారు 8,000 గ్రామాలకి రెండో పంటకు గాను 1 టీఎంసీ నీటిని కూడా విడుదల చేయించడం, గవర్నమెంట్తో మాట్లాడి కూడా విడుదల చేయించడం జరుగుతుంది. ఏంటి రైతులు బాగుండాలన్న ఉద్దేశంతో. అలాగే తుని టౌన్ నందు చెప్పారు, రాజా గ్రౌండ్లో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ఉదయమే వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ఉండాలన్న ఉద్దేశంతో అది కూడా 15 లక్షల రూపాయలతో జరుగుతుంది. అలాగే తొండంగి మండలంలో డిగ్రీ కళాశాలని అభివృద్ధి చేయాలని 1,40,00,000 కూడా అది కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే తుని మండలంలో ఎస్ఎన్వరం గ్రామంలో శివారు మన తునికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి కాముడి చెరువుని వాకింగ్ ట్రాకు, ఫ్లడ్ లైట్లు, అలాగే ప్రతి వారు కూడా ఫ్యామిలీస్ తోటి సాయంత్రం పూట వెళ్ళి సరదాగా వాకింగ్ చేస్తూ అక్కడ టూరిజం ప్రదేశంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్గా 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా దాన్ని ఇంకో 3-4 కోట్లతో డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పుష్కర్ కాలువ గత గవర్నమెంట్లో ₹1 ఇచ్చిన పాపం లేదు. ఈ రోజున రైతాంగం బాగుండాలి, పుష్కర్ కాలువ పుష్కలంగా రావాలి, రైతులు బాగుండాలన్న ఉద్దేశంతో 1,60,00,000 రూపాయలతోటి ఇప్పటికే చేశారు. ఇంకా 7 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అవి కూడా ప్రతిపాదనలు వచ్చిన తర్వాత కాలువ ఇంకా పుడికి తీతలు అవనవండి, ఎక్కడైనా స్ట్రక్చర్ లీకేజీలు అవనవండి, ఏ రిపేర్లు లేకుండా కాలువ పుష్కలంగా ఉండాలన్న ఉద్దేశంతో పుష్కర్ కాలువ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ఈ మన నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో పూర్వకాలం నుంచి కట్టినటువంటి రామాలయాలు కానీ శివాలయాలు కానీ ఇవన్నీ శిథిల వ్యవస్థకు చేరుకుని ఒక ఊర్లో ఫస్ట్ ఉండవలసింది రామాలయం ఉండాలన్న ఉద్దేశం మన పెద్దలు, మన పూర్వీకులు, మన పిల్లలు కూడా చెప్తుంటారు. అంటే ప్రతి గ్రామానికి రామాలయం ఉండాలి. అలాగే ఈ రోజున అమ్మవారి టెంపుల్స్ కానీ శివాలయాలు కానీ రామాలయాలు కానీ ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజున చూసుకుంటే
48 మంది దేవాలయాలకి ఈ రోజున సుమారు 13,40,00,000 సాధించి శాంక్షన్ చేయించినటువంటి తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు ఇది అభివృద్ధి కాదా అని కూడా మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే అలాగే రేపు రానున్న రోజుల్లో చర్చిలు కావనివ్వండి, మసీదులు కావనివ్వండి, ఆమె ఎమ్మెల్యే గారు కృషితోటి వాటిని కూడా తేవడానికి కూడా ఇంకా సిద్ధంగా ఉన్నారని కూడా మీడియా ద్వారా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, చాలా 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 అభివృద్ధి కార్యక్రమాలు. ఈ రోజున 25 లక్షలు 10 సెంట్లు ఉంటే 20 లక్షల రూపాయలు రామాలయానికి, అలాగే 15 సెంట్లు ఉంటే 30 లక్షల రూపాయలు, 20 సెంట్లు ఉంటే 40 లక్షల రూపాయలు ఇచ్చి దేవాలయాలు కట్టించాలని అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి నియోజకవర్గంలో. అలాగే చూసుకుంటే ఇంకపోతే మీరు గంజాయి గురించి మాట్లాడారు, మంచి సలహా, తప్పేం లేదండి. మరి మన వాళ్ళు కూడా మాట్లాడారు. గతంలో ఉంటే వ్యాపారాలే చేసేవారు. ఈరోజు మీ పిల్లల పాడైనా, మా పిల్లల పాడైనా, ఈ నియోజకవర్గంలో ఏ పిల్లల పాడైనా పోయేది నియోజకవర్గం, రాష్ట్ర భవిష్యత్తు, మన ప్రజలు అందరూ కూడా కోల్పోతారు, కుటుంబాలు కూడా కోల్పోతాయి. తప్పేం లేదు మీరు చెప్పడంలో. కానీ మన కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో వ్యాపారం చేసిన ప్రతి వాడిని తీసుకొచ్చి ఎవడైనా దొరికి ఉంటే మక్కలు ఎరగొట్టి తుని నియోజకవర్గంలో ఎవడో కూడా వ్యాపారం గంజాయి ఇక్కడ చేసి పాడవకూడదన్న ఉద్దేశంతో లాండ్ ఆర్డర్ పనిచేస్తుంది. లాండ్ ఆర్డర్కి తగిన సూచనలు, సలహాలు తగిన స్ట్రిక్ట్గా ఎమ్మెల్యే గారు యనమల రామకృష్ణుడు గారు చెప్తున్నారు. ఈ రోజున ఇంకా ఎక్కడైనా ఏ మూలైనా ఉంటే మీరు కూడా తెలియపరచండి, వాడిని కూడా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు అని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఇంక ఎవరైనా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న తప్పులు చేసి వ్యాపారస్తులు బెదిరించడం కానీ, ఈ తుని నియోజకవర్గంలో, తుని పట్టణంలో కానీ ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఫలానా ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎవడన్నా వసూలు చేసినట్టు కానీ ఉంటే రామకృష్ణుడి గారు స్టార్టింగ్లో ఎమ్మెల్యే గారు చెప్పింది ఒకటే, ఈ వయసులో నేను మా అమ్మాయిమే కానీ ఒక క్యారెక్టర్ మీద మచ్చ పడుకుని రాలేదు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాం. అక్రమ కేసులు కానీ, ఎవరిని నొప్పించడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టే పని మా ఇంట వంట లేదు. మా అమ్మాయి గారు కానీ మేము కానీ అటువంటి మచ్చ తెచ్చుకోమని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మీరు అక్రమ కేసులు అని అంటున్నారు. ఎవరి మీదైనా మీకు తప్పుడుగా ఏ గ్రామంలో అన్నా మా దృష్టికి రాకుండా ఏ కార్యకర్త అయినా, మా కార్యకర్త తప్పుడు కేసు పెట్టినట్టుంటే మీరు మీడియా ద్వారా తెలియపరచండి, లేదంటే పోలీస్ ద్వారా తెలియపరచండి. మేము వెంటనే మా కార్యకర్తని కూడా చూడకుండా అతను కూడా శిక్షించడానికి వెనకాడబోమని యనమల రామకృష్ణుడు గారు ఎమ్మెల్యే గారు మీకు 2 సంవత్సరాల కింద చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ మీడియా ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే యూట్యూబ్ ఛానల్ కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కానీ, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారు ఎవరైనా, బీజేపీ అవ్వచ్చు, కూటమి ప్రభుత్వంలో జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం కార్యకర్త అవ్వచ్చు, ఇటు నుంచి తెలుగుదేశం వారు దాడిశెట్టి రాజా గారి మీద పెట్టినా, అటు నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ మీద యనమల దివ్య గారి మీద పెట్టినా, వ్యక్తిగతంగా ఇది పరువులు తీసే పోస్టులు పెట్టినా శిక్షించాలనేసి రామకృష్ణుడి గారు చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా మీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో నాయకుల్ని కానీ, ఎమ్మెల్యే గారిని కానీ, కార్యకర్తల మీద కానీ పెట్టొద్దు, పెడితే మంచి మర్యాద చెక్కదనేసి మీరు వార్నింగ్ ఇవ్వండి. అలాగే ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ఆల్రెడీ రామకృష్ణుడు గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెబుతున్నారు, మీరు అటువంటి ధిక్కరించి ఎవరైనా, మీకు తెలియకుండా ఎవడైనా పెట్టినా, మాకు తెలియకుండా ఎవడైనా పెట్టినా సరే మీరు పోలీసు ద్వారా తెలియపరచండి. తెలుగుదేశం పార్టీ వాడు అవ్వచ్చు, జనసేన పార్టీ వాడు అవ్వచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాడు ఒకటే శిక్ష విధించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని యనమల రామకృష్ణుడి గారు ఎమ్మెల్యే గారు కూడా ఈ మీడియా ద్వారా తెలియపరచడం జరుపుమన్నారు. కనుక తప్పులే తీసుకుంటాం. ఈ రోజు నియోజకవర్గం మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వాలు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు చూసుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారు 295 కోట్ల రూపాయలతోటి ఈ 3 మండలాలు టౌన్లో జరిగినటువంటి అభివృద్ధి మొత్తం కలిపి. ఇంకా మీరు చూడండి, అలా చూస్తూ ఉండండి. తొండంగి మండలం పోర్టే కాకుండా తొండంగి మండలం అరవింద పోర్టు ఆ రోజున మీ గవర్నమెంట్లోనే శాంక్షన్ అయింది. అది వాస్తవం. మేము అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు కదా. శాంక్షన్ అయింది. ఎందుకు ఆగింది అని అంటే మీరు అరవింద వాళ్ళు మీ వాళ్ళే కాబట్టి, మీ గవర్నమెంట్లో ఉన్న పరిచయస్తులే కాబట్టి మీరు వాళ్ళని అడగండి. తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కోన ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి, నిరుద్యోగం పోవాలి అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మీకు ఏం కావాలి మా నుంచి సహకారం అని వాళ్ళని మోటివేట్ చేసి ముందుకు రప్పించి ఈ రోజున మళ్ళీ పనులు స్టార్ట్ చేయించి ఓటు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీలాగా కట్టిన తెలుగుదేశం పార్టీలో కట్టిన భవనాలని వాళ్ళకి పేరు వస్తుందేమో అని కోల్చడమే కాకుండా ఆ భిన్నంగా
పోల్చడం కాకుండా అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో ఈ రోజున అరవిందో పోర్టును కూడా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఆ పోర్టు ఉన్న మూలన ఈ రోజున అక్కడ సాగరమాల అనే రోడ్డు ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా 1000 కోట్ల రూపాయలతోటి ఇటు అన్నవరం నుంచి అటు లైట్ హౌస్ వరకు 4 వరుసల రోడ్డు ఇవాళ సాగరమాల రోడ్డు వచ్చింది. దానికి కూడా ఇబ్బందులు లేకుండా ఈ రోజున ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు ఎంతో సపోర్ట్ చేసి ఈ రోజున ఆ రోడ్డు పూర్తవుతుంది. ఆ రోడ్డు ఉండడం వలన భూముల వాల్యుయేషన్ పెరుగుతాయి, అన్నీ అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇందులో భాగం ఏంటంటే ఈ రోజున యనమల దివ్య గారి సమక్షంలో యనమల దివ్య గారు ఆదేశాల మేరకు ఆవిడ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేసి ప్రతి మంత్రి వరకు కూడా తిరిగి ఈ రోజున అభివృద్ధికి ఇంత దోహదపడుతున్నారంటే మీరు దానికి ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు మంత్రి చేశారు, మీరు ఎమ్మెల్యే చేశారు, మీరు కూడా సూచనలు సలహాలు ఉండి మాకు ప్రతిపక్షంగా అధికార పక్షానికి సపోర్ట్ చేయండి. ఈ నియోజకవర్గాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేద్దాం, మంచి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుదామన్న ఉద్దేశంతో మేము ఉన్నాం కాబట్టి మీ సూచనలు సలహాలు మంచిగా ఉంటే మాకు ఇవ్వండి, తప్పేమీ లేదు. మంచి హృదయంతో మన రాజకీయాలు చేద్దాం, తప్పేమీ లేదు. అలాగే చూసుకుంటే ఈ రోజున బిఎల్ఏల్ని మా వాళ్ళని అరెస్ట్ చేశారని మీరు అన్నారు. తప్పండి అది. ఎక్కడ బిఎల్ఏలు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కానీ మాకు అరెస్ట్ చేయించవలసిన అవసరం లేదు, అక్రమ కేసులు పెట్టవలసిన అవసరం లేదు, తప్పుడు పనులు చేయవలసిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, బిఎల్ఓలు పని బిఎల్ఓలు చేసుకుంటారు, బిఎల్ఏలు పని బిఎల్ఏలు చేసుకుంటారు. ఎవరిని అక్రమ అరెస్టులు లేదు. ఇది సత్యం. మీరు అదేనా పక్క ఆధారాలతో ఉంటే మాకు తెలియపరచండి, తప్పు ఎక్కడ జరిగిందో మేము ఒక్కసారి పరిశీలిస్తాం. అంతే తప్ప మీరు ఇందులో నేను ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏ అయినా అవాస్తవాలని మీరు అనుకుంటే మేము ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆర్డర్ల ప్రకారంగా, శాంక్షన్లు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారంగా ఈ పేపర్లన్నీ కూడా మీకు పంపించమన్నా మేము పంపిస్తాం. లేదు ఈ పేపర్లు పట్టుకుని మీరు రండన్నా కూడా మంచి హృదయంతో మనం కూర్చుందాం, మేము రావడానికి సిద్ధమని కూడా మీ మీడియా తరపున చేసుకుంటూ, మరి ముఖ్యంగా మీరు నిన్న తలుపులమ్మ అమ్మవారు ఎంతో చక్కగా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరెంతో కొంత చేశారు. ఈ రోజున 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తలుపులమ్మ అమ్మవారి దేవస్థానాన్ని ఒక టూరిజం కింద తయారు చేయాలి, టూరిజం కేంద్రం కింద తయారు చేయాలి. అన్ని రాష్ట్రాల భక్తులు మన రాష్ట్రంతో పాటు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. దాన్ని ఇంకా మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అక్కడ కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ తలుపులమ్మ అమ్మవారిని కూడా బాగా ఎమ్మెల్యే గారు ఆవిడ కూడా భక్తి అంటే ఎక్కువ సెంటిమెంట్గా అభివృద్ధి చేయడానికి కూడా దానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తూ, యనమల రామకృష్ణుడి గారు పెద్ద ఆయన, మీరు కూడా రాజకీయాల్లో ఉండి మంత్రి పదవులు ఎమ్మెల్యేలు చేసిన ఆయన, ఒకరినొకరు గౌరవించుకునే విధంగా ఈ తుని నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆశించారో, ప్రశాంతత, గౌరవం, సాంప్రదాయాలను ఏదైతే ఆశించారో దానికి మీరు రామకృష్ణుడి గారు ఎమ్మెల్యే గారు కలకాలం ఒకరికొకసారి ఓట్లేస్తారు. దాని గురించి కాదు, మనం మాట్లాడుకునే విధానాలు కానీ, మనం పలకరించుకునే విధానాలు కానీ ఈ ప్రశాంతమైన నియోజకవర్గంలో మనతో పాటు ప్రజలు మారతారనుకోవడం మన తప్పు. ఈ రోజున జనరేషన్ మారిన దాన్ని బట్టి ప్రజలు నడవడికని బట్టి మనం నడవలసి ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్దామని దానికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.